యా. సో సో నేనేమంటానంటే బేసిక్గా ఇప్పుడు మనం చేసాము, మనం అయిపోయింది, మనం సంపాదించుకున్నాము, మన పని చేసుకున్నాము, వెళ్ళిపోయాం అనుకోకుండా మనతో పాటు ఉన్నారు జనాలు. అందులోనూ ఒక ఫ్యామిలీ అంటే నాకు ఇలాంటి రేషనల్ ఫీలింగ్ అలాంటివన్నీ ఏం లేవు నిజానికి. కొన్ని చోట్ల మనం ఫేస్ చేస్తాం. సో వాటిని చూసి కుంగిపోకుండా బాధపడకుండా, అయినా మీరు చెప్పిన ఆ పాయింట్ వస్తాను మళ్ళీ, ఆ పట్టుదలగా మీరు నేర్చుకోవడం కానీ, దాన్ని నలుగురికి అందించాలి, అందరూ బాగుండాలి అనుకునేటువంటి ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ అలాంటి చేయాలని ఉన్నా కూడా చేసే అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. మీరు అదృష్టవంతులు. ఆ విధంగా మేము కూడా మీతో ఈ సాంగత్యం మీ ఫ్రెండ్షిప్ దొరికినందు వల్ల నేను అదృష్టవంతుని సార్. ఒప్పుకోవాలండి. సో అలాగా చాలా బాగా చెప్తున్నారండి. అంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇప్పుడు నేను నేర్చుకున్నా అంటే నాతో పాటు మావాడు ఫస్ట్ స్టాండర్డ్ ఇప్పుడు. యాక్చువల్లీ నేను వాడికి చెప్తే నేర్చుకునేస్తాడు. అంటే మీ క్లాస్ వినిపిస్తే తను నేర్చుకొని చేయగలడు. సో అంత బాగా చెప్తున్నారు. మొదట మీరు నేను ఆల్రెడీ చెప్పినట్లు నిదానంగా అనిపించింది, నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను. అంటే మేమున్న స్పీడ్కి మాకు ఎలా అంటే, మాకు టైం అంటే మాకు ఈ నిమిషంలో ఒక గంటలో వచ్చేంత పని కావాలి, అలానే నేర్చుకోవడం కూడా కావాలి మాకు. సో ఇక్కడ నేను నా ఓపికను పెంచుకున్నాను, ఇంకా కొంచెం వెయిట్ చేయడం నేర్చుకున్నాను. ఆల్రెడీ ఉన్న ఇవన్నీ ఇంకా ఇంకా పెంచుకున్నాం అనమాట. సో దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకున్నా ఇంకా బాగా ప్రస్ఫుటంగా. ఇప్పుడు ఇది చాలా లాంగ్ జర్నీ అండి. అంటే మీతో అని కానీ, లేకపోతే వీళ్ళతో, ఐ మీన్ మన టీంతో అని కానీ కాదు, కానీ జనరల్గా యాజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ సెకండ్ స్టార్ట్ అనుకోండి. ఇంకొక స్టార్ట్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలని నిజంగా వెయిట్ చేసే వ్యక్తికి నేను నా గురించి చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఊరికే అదరాబదరా పడి ఎలాగంటే అలా పడి లేకుండా ఒక సబ్జెక్ట్ ఉంటేనే ఏదైనా కానీ పనికి వస్తుందండి. నేను ఇవన్నీ ప్రయోగాలు చేసి లేచాను. ప్యాసివ్ ఇన్కమ్ గురించి కానీ ఇంకొకటి కానీ అన్ని ట్రై చేసి వర్కౌట్ అవ్వక అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఈజీగా మనీ రావాలని అనుకోవడం ఫస్ట్ పొరపాటు. ఈజీగా మనీ అవసరం లేదు, ఈజీ మనీ వద్దు. కష్టపడదాం. స్టాక్స్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. ఎందుకు స్టాక్స్ పిక్ చేశానంటే, స్టాక్స్ లో వస్తుందనే ప్రూఫ్ చాలా ఉంది, అందులో సైన్స్ ఎక్కువ ఉంది. అంటే ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ అనలైజ్ చేయగలిగేంత కెపాసిటీ వేరే వాళ్ళకు ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఒకటే ఛానల్ దొరకాలి. ఈ ఛానల్ దొరకడమే మెయిన్ ఇంపార్టెంట్. మీరు అందుకే అంటున్నా, మీరు దొరకడం మా అదృష్టం అని. మీరు దొరికారు, నాకు దారి దొరికింది, ఇంకా దాన్ని ఎలా వాడుకోవాలో నేను చూసుకుంటాను. లెట్స్ సీ ఎలా ఉంటుంది చూద్దాం. సో అలాగే అంటే ఆ సాటిస్ఫాక్షన్ అండి. అన్నిటికంటే ముఖ్యంగా నేను యాక్చువల్ చెప్దాం అనుకున్నా, అందరూ కవర్ చేశారు ఆ పాయింట్ని. బట్ ఐ వాంట్ టు సే దిస్ అగైన్. సో ఎప్పుడైతే డబ్బులు వస్తాయంటే మనిషి తప్పకుండా ఎగురుతాడండి. ఇలాగా వస్తున్నాయి పదండి అని, రాకపోతే కుంగిపోతాడండి. అందరికీ ఇది ఉంటుందండి, ఈ మెచ్యూరిటీ. అయితే ఏమవుతుందంటే, సిచ్యువేషన్లో పడ్డప్పుడు దాన్ని కనపడదండి, ఉండలేరు పాపం, మనుషులు కదా, చిన్నవాళ్ళే, అక్కడ చిన్నవాళ్ళు అయిపోతారు. సో ఎప్పుడైతే మీరు ఇంకొకసారి దాన్ని మళ్ళీ తట్టి లేపినట్టు అనమాట, సార్ 10 పాయింట్లే చాలండి, 15 చాలండి అంటే అక్కడికి అయిపోతుందని కాదు, ఉంది మనకు, అయినా కూడా తృప్తి పడ్డం అనేది ఒక హక్కు. మోర్ ఓవర్ ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు, ఈ రోజు నుంచి చాలా గొప్ప మాట చెప్పారు, చాలా గొప్ప మాట చెప్పారు. అంతే కదండి, ఈ రోజుతో అయ్యేది కాదండి. మార్కెట్ ఈ రోజు రేపు ఉండదు, ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికీ నాకు మార్కెట్తో ఎలాంటి అనుబంధం ఉందంటే, డబ్బుల కోసం కదండి. ఎలా అలవాటు పడిపోయానంటే, నా సిస్టమ్ పక్కన ఉంటుంది, మ్యాక్ పక్కన ఉంటుంది, నా సిస్టమ్ పక్కన ఉంటుంది, ఆఫీస్ సిస్టమ్. ఇక్కడ పని జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంటుంది. మీటింగ్ వస్తే లాస్ అయినా ఏదైనా బుక్ చేసి పోతూ ఉంటాను నేను. పోతే పోతుంది, సంపాదిస్తాం ఎలాగో ముందరికి, ఇంకో 10 పాయింట్లు తక్కువ సంపాదిస్తాను. నాకు మీటింగ్ కూడా ముఖ్యం, నా పని కూడా. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. నాకు చాలా మల్టీ టాస్కింగ్ చేయగలిగాను. ఇట్స్ లైక్ నాకు ఎంత ఎఫిషియన్సీ ఉందని నేను కనుగొనగలను అనమాట ఇప్పుడు. అలాగా మీరు చాలా నాకు హెల్ప్ చేశారు. ఈ టెక్నికల్గా కానీ ఇంకోటి ఇందాక నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మనకు ఒక సబ్జెక్ట్ ఉంటుందో అప్పుడు ఇది విన్ అనేది మన చేతిలో ఉంటుంది. విన్ కానీ లాస్ కానీ మనం రెస్పాన్సిబుల్ దానికి. సో ఇప్పుడు వీ డోంట్ నీడ్ టు వైన్ అబౌట్ ఎనీథింగ్. ఏం జరుగుతుందో ఏంటో అని భయపడాల్సిన అవసరం లేదు, జరగకపోయినా కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ లెక్క ప్రకారం నేను మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మనకు సేఫ్, ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ అటువంటి వాటి మీద కూడా ఒక ప్రస్ఫుటమైనటువంటి దృక్పథాన్ని మీరు కల్పించగలిగారు. నా తెలుగులో పొరపాటు నుండి క్షమించండి, నాకు ఇష్టం మాట్లాడారు. చాలా బాగా మాట్లాడుతున్నారు.
అలాగా ఒక మెసేజ్ ని అందరికి ఇవ్వగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా అన్ని పక్కన పెడితే మీ ఓపిక అండి. మీరు ఇంత ఫాస్ట్ గా చేస్తూ ఉండి స్లోగా రావాలంటే, అంటే నేను ఎలా ఫీల్ అయ్యానో మీరు దానికి 100 రెట్లు ఫీల్ అయ్యి దానికి అకామిడేట్ అయిపోయారు. సో దిస్ ఈస్ వేర్ యూ స్టాండ్ అపార్ట్ అనమాట ఫ్రమ్ ద మాబ్. ఒక ట్రైనర్ గా, ఒక మెంటర్ గా ఐ హావ్ సీన్ దట్. ఇంకా ఇవన్నీ నాకు యాక్చువల్ అవకాశం వస్తే మాట్లాడదని వెయిట్ చేశాను, అండ్ ఇట్ జస్ట్ కమింగ్ అప్ నౌ. అయితే ఒక ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలో, క్వాలిఫికేషన్ అంటే ఈ సర్టిఫికేట్స్ అవి కాదు, క్వాలిటీస్ అవన్నీ మీ దగ్గర దండిగా ఉన్నాయండి. దండిగా ఉన్నాయండి. మీరు చాలా బాగా చెప్తున్నారు. అంటే అందరూ చెప్పినట్టు మీ అభిమానానికి లైఫ్ లాంగ్ అభిమానం కాదు సార్, చిన్న విషయం అండి ఇది. మీరు కాకుండా ఇంకొకరు చెప్పినా, లేకపోతే ఇలాంటి నేను చెప్పలేకపోయినా అది నా పొరపాటు అవుతుంది. అందుకని నేను వెయిట్ చేశాను. నా క్లాస్ ఉన్నా అన్ని పక్కన పెట్టా ఈరోజు. ఇది మీకు కానీ మాకు కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటకి ఎంత విలువ వస్తుంది అనేది నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడైనా అన్ని వేరే కథ, తర్వాత మాట్లాడదాం. సో దానికి ఒక విలువ వందలాది మంది తెలుగు వాళ్ళకి మీ మాటలు వాళ్ళ లైఫ్ యూజ్ అవుతాయి సార్. నెక్స్ట్ అలా అయితే మంచి. మన వెబ్సైట్ లో ఉంటుంది సార్, మన మీటింగ్ మన వెబ్సైట్ లో ఉంటది. ఎవరైనా నిజంగా మనం మార్కెట్ నేర్చుకోవాలి, నిజమైన ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది వెతుక్కోవాలన్నప్పుడు మీ మాటలు విని వాళ్ళు నిజంగా జాయిన్ అయితే అక్కడ వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్లే. పరోక్షంగా మీరే కారణం సార్. ఇక్కడ కూడా చెప్తాను, మీ గొప్పదానాన్ని మాకు ఆపాదిస్తున్నారు. నిజంగానే మీరే గొప్ప, ఎప్పటికైనా మీరే గొప్ప. నేను చెప్పడం ఏముంది సార్, నేర్చుకోవడమే గొప్ప కదా. చెప్పడం ఏముంది లేదు, నేర్చుకునే వాళ్ళు గొప్ప వాళ్ళు. మీ వైపు మీరు చెప్పడం కరెక్ట్, మా వైపు మేము చెప్పడం కరెక్ట్. ఇవి నెవర్ ఎండింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.